మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సోమవారం నాడు వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ అధ్యక్షతన మండలంలోని వివిధ గ్రామాల కార్యకర్తలతో పెద్ద ఎత్తున ఎస్సీ కాలనీ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే తమన్నా గారి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజులనే 2 గ్యారంటీలను అమలు చేశాం. ఆగస్టు 15న 2వ రుణమాఫీ చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎన్నికలు అయిపోగానే తప్పకుండా అన్ని కూడా అమలు చేస్తామని అన్నారు. రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు అయిపోగానే రామ్మోహన్ రెడ్డికి ఉన్నత పదవి దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీరందరూ మే 13న చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు పరిగి నియోజకవర్గ దోమ మండలంలో ఇంత పెద్ద ఎత్తున అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరూ వచ్చి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ పురస్కరించుకొని అందరం కలిసికట్టుగా కరెంటు పోయినా ఎన్ని గంటలు లేట్ అయినా ఇట్లా నిలబడడం చూసి ఎంతో సంతోషపడుతున్నా. ఎందుకంటే ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిన పెద్దలు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు అన్న రామ్మోహన్ రెడ్డి గారు మొన్ననే ఇక్కడే మీటింగ్ అయితే పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు వచ్చారు. వేం నరేందర్ రెడ్డి గారు మన మండల అధ్యక్షులు పక్కగా నిలబడి నేను అనుకున్నా నా ఎంపీ ఎలక్షన్ల గురించి అబ్బా మండల పార్టీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ అన్న వీళ్ళందరూ బాగా అడుగుతున్నారు నేను అనుకున్నా. వీళ్ళు అడిగేది మా అన్న రామ్మోహన్ అన్న సంగతి ఏంది, మన వికారాబాద్ జిల్లాలో ఒకరేమో ముఖ్యమంత్రి అయిపోయినారు, ఒకరేమో స్పీకర్ అయిపోయారు, మన మావన్ సంగతి ఏంది అని అడిగారు అందరు. వేమన్న ఒకటే మాట చెప్పినారు, ఇంత ఎలక్షన్లు అయిపోయి మీరందరూ మంచి కలిసికట్టుగా పనిచేయండి, కలిసికట్టుగా పనిచేసి రామ్మోహన్ అన్న బలం ఏందో, కాంగ్రెస్ నాయకుల గలం ఏందో, కాంగ్రెస్ నాయకుల బలం ఏందో, కాంగ్రెస్ దళం ఏందో చూపెట్టంగానే ఎలక్షన్లు అయిపోగానే చాలా సూపర్ స్థానం ఇచ్చి రామ్మోహన్ రెడ్డి గౌరవించేది ఉన్నది. ఇమీడియట్ గా చేస్తా అని చెప్పడం జరిగింది.